స్పృహలోకి వచ్చిన దాసు కాల్ చేయడంతో దశరథ్ ఆశ్చర్యపోతాడు. గతం గుర్తొచ్చిందా అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఇదంతా వెనుక నుంచి జ్యోత్స్న చూస్తూనే ఉంటుంది. దాసు ఎలా ఉన్నావురా అని దశరథ్ అడుగుతాడు. అన్నయ్య అన్నయ్య నువ్వు ఇంటికి రా, నీకో నిజం చెప్పాలి అని భయపడుతూ అంటాడు దాసు. నువ్వు చెప్పే నిజం కోసం ఎదురు చూస్తున్నానని దశరథ్ అంటాడు. నువ్వు చెప్పే నిజం కోసం వేచి చూస్తున్నానని చెబుతాడు. దాసు పూర్తిగా కోలుకున్నాడా అని భయపడిపోతుంది జ్యోత్స్న. ఇప్పుడే వస్తున్నా, నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళొద్దని దాసుతో దశరథ్ చెబుతాడు. అలాగే నువ్వు త్వరగా రా అన్నయ్య అని దాసు అంటాడు. 5 నిమిషాల్లో వస్తానంటాడు దశరథ్. దీపే ఈ ఇంటి వారసురాలు అని నిజం చెప్పేందుకు గ్రానీ కొడుకు కాల్ చేశాడు. ఎలాగైనా సరే చెప్పకుండా ఆపాలి అని జ్యోత్స్న అనుకుంటుంది. దీప జీవితానికి న్యాయం చేసేందుకు దేవుడు నన్ను బతికించాడని దాసు అనుకుంటూ ఉంటాడు. న్యాయం చేస్తానని అనుకుంటూ ఉంటాడు. దాసు దగ్గరికి దశరథ్ వస్తాడు. అన్నయ్య అంటూ దశరథ్ను హత్తుకుంటాడు దాసు. మళ్ళీ చూస్తానని కూడా అనుకోలేదంటూ చెబుతాడు. ఇంతలో దాసు ఇంటి దగ్గరికి జ్యోత్స్న కూడా వస్తుంది. ఈ నిజం నీకు ఎక్కడ చెప్పకుండా చచ్చిపోతానో అనుకున్నా అంటూ కంగారుగా అంటాడు దాసు. ఏం జరిగిందో చెప్పాలని దశరథ్ అడుగుతాడు. అన్నయ్య నన్ను జ్యోత్స్న చంపాలనుకుంటోంది అని దాసు చెబుతాడు. ఈ మాటలను కిటికీలో నుంచి చాటుగా చూస్తున్న జ్యోత్స్న విని షాక్ అవుతుంది. దాసును జ్యోత్స్ననే కొట్టిన విషయం దశరథ్కు ముందు తెలిసి ఉంటుంది. ఎందుకు చంపాలనుకుందని నిజం తెలుసుకునేందుకు అడుగుతాడు. ఓ అన్యాయం జరిగిందన్నయ్య అని దాసు అంటే ఎవరికి అని దశరథ్ అడుగుతాడు. నువ్వు క్షమించలేని అన్యాయం జరిగిందని దాసు అంటాడు. ఎప్పుడు ఎలా ఆపాలని కిటికీలో నుంచి చూస్తున్న జ్యోత్స్న ఆలోచిస్తుంది. నేను చెప్పిన నిజం విన్న తర్వాత నువ్వు ఒకరిని బతకనివ్వవని దాసు అంటాడు. ఎవరిని చంపనని మాట ఇవ్వు అని అడుగుతాడు. నేను ఎవరిని చంపుతానురా, ఏం మాట్లాడుతున్నావు దాసు అని దశరథ్ అంటాడు. భయపడకుండా జ్యోత్స్న నిన్ను ఎందుకు చంపాలనుకుంటుందో చెప్పు దాసు అని దశరథ్ ప్రశ్నిస్తాడు. నిజం చెప్పొద్దు అని టెన్షన్తో వణికిపోతుంది జ్యోత్స్న. ఇంతలో జ్యోత్స్న నీ కూతురు అని దాసు నిజం చెప్పబోతాడు. ఇంతలో కిటికీ పక్కనే ఉన్న పూల కుండీని కింద పడేసి శబ్దం వచ్చేలా చేస్తుంది జ్యోత్స్న. ఆ శబ్దం విన్న దాసు మళ్ళీ అసలు విషయం మరిచిపోతాడు. తలకు దెబ్బ తగలటంతో ఏదైనా శబ్దం వినబడితే దాసు మళ్ళీ గతం మరిచిపోతాడని ఇప్పటికే జ్యోత్స్నకు తెలిసి ఉంటుంది. దాన్ని బట్టే పూల కుండీని కింద పడేసి దాసు నిజం చెప్పకుండా అడ్డుకుంటుంది. శబ్దం వినడంతో మాటలను దాసు ఆపేస్తాడు. చెప్పు దాసు అని దశరథ్ అడుగుతాడు. ఆ తర్వాత కిటికీ వద్దకు వెళ్ళి చూస్తాడు దశరథ్. కంగారుగా వెళుతున్న జ్యోత్స్నను చూస్తాడు. జ్యోత్స్న ఎప్పుడు వచ్చిందని అనుకుంటాడు. జ్యోత్స్న నా కూతురు ఏంటి అని దాసును దశరథ్ అడుగుతాడు. తర్వాత ఏంటో చెప్పరా అని అడుగుతాడు. ఇంతలో కార్తీక్, కాశీ అక్కడికి వస్తారు. దాసు ఫోన్ చేసి పిలిస్తే ఇక్కడికి వచ్చానని దశరథ్ చెప్తాడు. ఏదో చెప్పబోయి దాసు ఆగిపోయాడని అంటాడు. ఏదైనా సౌండ్ వినిపించిందా మామయ్య అని కార్తీక్ అడుగుతాడు. సౌండ్ వచ్చిందని నీకెలా తెలుసని దశరథ్ అడుగుతాడు. మామయ్య స్పృహలోకి వచ్చాక ఏదైనా డిస్టర్బెన్స్ వినిపిస్తే అలా ఆగిపోతున్నారని కాశీ చెప్పాడు అని కార్తీక్ అంటాడు. అంటే దాసుకు ఉన్న ఈ ప్రాబ్లం గురించి జ్యోత్స్నకు ముందే తెలుసా అని మనసులో అనుకుంటాడు దశరథ్. ఇంతలో స్వప్న అక్కడికి వస్తుంది. పెదనాన్న వచ్చి చాలాసేపు అయిందని, నాన్నే ఫోన్ చేశారంట అని కాశీ చెప్తాడు. మామయ్య కాల్ చేశారంటే కోలుకుంటారని స్వప్న అంటుంది. నేను ఆ రోజు కోసమే వేచి చూస్తున్నా. దాసును జ్యోత్స్న చంపాలనుకునేందుకు వారసురాలు అని రాయడానికి ఏంటి సంబంధం అని మనసులో అనుకుంటాడు దశరథ్. భయపడుతూనే ఇంటికి వస్తుంది జ్యోత్స్న. తాను దాసును చంపాలనుకుంటున్న నిజం తండ్రి దశరథ్కు తెలిసిపోయిందని కంగారు పడుతుంది. నిజం చెబితే ఒకరిని బతకనివ్వనని దశరథ్తో దాసు చెప్పిన మాటను గుర్తు తెచ్చుకొని గజగజ వణికిపోతుంది. జస్ట్లో మిస్ అయ్యాను, లేకపోతే డాడీకి దొరికిపోయేదాన్ని అని జ్యోత్స్న అనుకుంటుంది. ఇంతలో పారిజాతం అక్కడికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంది. ఫ్రెండ్ ఫోన్ చేస్తే వెళ్ళానని జ్యోత్స్న అబద్ధం చెబుతుంది. ఒకటే చెవిదిద్దు ఉందేంటి, ఇంకోటి ఏది అని పారిజాతం అడుగుతుంది. దాసు ఇంటి దగ్గర జ్యోత్స్న చెవిదిద్దు పడిపోయి ఉంటుంది. దీంతో కారులో పడిపోయిందేమో అని కంగారుగా ఉంటుంది జ్యోత్స్న. అయితే తాను వచ్చి చాలాసేపు అయినా ఎవరు గుర్తించలేదని, దాసుని ఇలా వదిలేస్తే ప్రమాదం అని దశరథ్ అంటాడు. జాగ్రత్తగా చూసుకోవాలని కదా అని కాశీతో చెబుతాడు. దాసు ప్రమాదానికి దగ్గరగా ఉన్నాడు కదా అని అంటాడు. జ్యోత్స్న వల్ల దాసుకు ప్రమాదం ఉందని దశరథ్ భావిస్తాడు. ప్రమాదం ఏంటి మామయ్య అని కార్తీక్ అడిగితే అసలు విషయం చెప్పడు దశరథ్. ఇంకా పూర్తిగా కోలుకొని మనిషి అలా లేచి వెళ్ళిపోతే ప్రమాదమే కదా అని కవర్ చేస్తాడు. నా భయం జ్యోత్స్న గురించే.
ఆ వస్తువు కింద పడకపోయి ఉంటే దాసు నిజం చెప్పేవాడు. దాసు చెప్పే నిజం వల్ల జ్యోత్స్నకు ప్రమాదం అయితే మళ్ళీ చంపేందుకు ప్రయత్నిస్తుంది. దాసును బతికించుకోవాలి అని మనసులో అనుకుంటాడు దశరథ్. భోజనం చేసి వెళ్ళాలని కార్తీక్ దశరథులతో స్వప్న అంటుంది. పర్లేదని దశరథ్ అంటే, మా ఇంట్లో తినకూడదా అని స్వప్న అడుగుతుంది. నువ్వు నా కోడలివి, నీ చేతి వంట తినకుండా ఎలా వద్దంటానని దశరథ్ అంటాడు. దీంతో అందరికీ వడ్డిస్తానని స్వప్న అంటుంది. మీ వదిన దీపకు ఏం చెప్పాలి, నేను వెళ్లే వరకు తినదు అని కార్తీక్ అంటాడు. కొంచెం తిను బావా అని కాశీ అడుగుతాడు. తనకు తోడుగా కూర్చోవాలని, నీది నాలాంటి ప్రాబ్లమే అని దశరథ్ అంటాడు. కార్తీక్ దశరథ్ కాశీ కలిసి భోజనం చేస్తారు. రెస్టారెంట్ విషయంలో జరిగిన దానికి నాతో మాట్లాడవని అనుకున్నా, థ్యాంక్స్ మామయ్య అని కార్తీక్ అంటాడు. నీ టాలెంట్తో దక్కించుకున్నావు, జ్యోత్స్న మిస్ చేసుకుందని దశరథ్ అంటాడు. కోప్పడ్డానికి అందులో ఏం లేదని కంగ్రాట్స్ చెప్తాడు. ఏదైనా సాయం కావాలంటే అడగాలని అంటాడు. తాతకు తెలిస్తే ఒప్పుకోడని కార్తీక్ అంటాడు. కాశీ స్వప్న సరదాగా గొడవ పడతారు. ఇలా సరదాగా మాట్లాడుకోవడం చూసి ఎన్నాళ్ళు అవుతుందో అని దశరథ్ అంటాడు. అందరూ కలిసి భోజనం చేయడం చూసి చాన్నాళ్ళు అవుతుంది కార్తీక్ అంటాడు. చదువులు లేని రోజుల్లోనే మనుషులు చాలా ఆనందంగా ఉండేవారని వేదాంతం చెబుతాడు కార్తీక్. విద్య లేనివాడు ఇంత పశువు అనేవారు అని అంటాడు. కానీ పశువులు ఒంటరిగా ఉండవని, కలిసే ఉంటాయని చెబుతాడు. ఎన్ని గొడవలు జరిగినా సాయంత్రం కలిసే ఇంటికి వెళతాయని, కానీ మనుషులే ఒక సాయంత్రం జరిగిన గొడవ ఎన్ని సాయంత్రాలైనా భుజం మీద కావడి మోసినట్టు మోస్తుంటారని కార్తీక్ చెబుతాడు. విద్య లేనిది మనుషులకా పశువులకా అని కార్తీక్ అంటాడు. నువ్వు చెప్పింది నిజమే, మా పిన్ని కూతురు నాన్నను రెచ్చగొట్టి ఇలా చేశారని మనసులో అనుకుంటాడు దశరథ్. కార్తీక్ ఇంటికి వచ్చి దిగాలుగా ఉన్న శౌర్యని చూస్తాడు. ఏమైందని అడుగుతాడు. అమ్మ తిట్టిందని శౌర్య చెబుతుంది. ఎందుకు అని కార్తీక్ అడుగుతాడు. నిజం చెప్పు అని దీప అరుస్తుంది. ఎదురింటి నిర్మల ఆంటీ ఇంటికి వెళ్ళి ఎగ్ రైస్ తిన్నానని చెప్పు అని దీప అంటుంది. నువ్వు గట్టిగా అరిచేసరికి వదిలేసి వచ్చానని శౌర్య అంటుంది. కార్తీక్ బాబును చూసి నేర్చుకో శౌర్య, బయట ఏమీ తినరు, ఆకలి వేస్తే ఇంటికి వచ్చే భోజనం చేస్తారు అని దీప అంటుంది. స్వప్న ఇంట్లో భోజనం చేస్తే నాది ఇదే పరిస్థితి ఏమో అని కార్తీక్ అనుకుంటాడు. నిజం చెప్పలేక ఇక్కట్లు పడతాడు. భోజనం చేద్దాం పద అని దీప చెబుతుంది. ఇద్దరూ తినేయండని కార్తీక్ అంటాడు. శౌర్య మీకోసమే ఎదురు చూస్తోందని దీప చెబుతుంది. బంగారం అని శౌర్యను కార్తీక్ అంటాడు. అప్పటికే స్వప్న ఇంట్లో తినొచ్చిన కార్తీక్ దీప ఏమంటుందో అనే భయంతో భోజనం చేసేందుకు కూర్చుంటాడు. కార్తీక్ బాబు నీలా కాదు, నీతో చెప్పకుండా ఎలా తింటానని అంటుంటారు అని శౌర్యతో దీప అంటుంది. దీంతో అసలు నిజం చెప్పకపోతాడు కార్తీక్. కార్తీక్కు అన్నం ఎక్కువగా పెట్టేస్తుంది దీప. స్వప్న ఇంట్లో తిన్నానని తెలిస్తే ఒక్క మాట కూడా చెప్పలేదని దీప ఫీల్ అవుతుందని, కానీ ఇదంతా ఎలా తినాలని కార్తీక్ ఆలోచిస్తాడు. తినలేనని ఇబ్బందులు పడతాడు. అలా పక్కకు చూస్తాడు కార్తీక్. దీంతో శౌర్య కూడా పక్కకు చూస్తుంది. ఇంతలో తన ప్లేట్లోని శౌర్య ప్లేట్లోని అన్నం వేస్తాడు కార్తీక్. మళ్ళీ రైస్ ఎందుకు వేసావని దీపను శౌర్య అడుగుతుంది. నాటకాలు వద్దని దీప అంటుంది. పైకి చూసి కిందికి చూస్తే రైస్ పెరుగుతుందా అని కార్తీక్ను శౌర్య అడుగుతుంది. ఆ తర్వాత దీప ప్లేట్లోనూ కొంచెం అన్నం పెట్టేస్తాడు కార్తీక్. శౌర్యను దీప అడుగుతుంది. నేను చూడలేదని తప్పించుకుంటాడు కార్తీక్. ఇలా ఇదంతా సరదాగా సాగుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.